ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకొని వస్తూ డిజిటల్ సేవలను అండ్ ప్రభుత్వ సేవలు మరింత ఫాస్ట్‌గా ప్రజలకు అందే విధంగా తీసుకొని రావాలి అని, దళారీ వ్యవస్థను లేకుండా చేయాలి అని, ప్రభుత్వ సేవల కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే ఆ టైంని సేవ్ చేయాలి అని, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ క్షేత్రస్థాయి వరకు ప్రభుత్వం వైపు నుంచి అందుబాటులో ఉండాలి అని, ఇలాంటి బ్రహ్మాండమైన విజన్‌తో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిందే గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ. దీని ద్వారా ఉద్యోగ కల్పన జరిగింది. ప్రజలకు సేవలు చాలా దగ్గరగా అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు సమయం సేవ్ అయింది. ఈ దళారీల వ్యవస్థ అనేది పూర్తిగా పోయింది దాదాపు. కొత్తగా ఇప్పుడేమన్నా వస్తే మనం ఏం చేయలేం కానీ ఆ దళారీ వ్యవస్థ అయితే లేకుండా పోయింది. సో అన్ని విధాలుగా ప్రజలకు సర్వీస్ అందించడంలో ఇవి చాలా ముందు వరుసలో ఉన్నాయి. అఫ్కోర్స్ కొన్ని ఛాలెంజెస్ ఉండొచ్చు. ఏ వ్యవస్థ అయినా తీసుకొని వచ్చినప్పుడు, ఏ వ్యవస్థలో అయినా దశాబ్దాల నుంచి ఉన్న వ్యవస్థల్లోనే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ ఈ వ్యవస్థ అప్పుడప్పుడే బురుడు పోసుకొని ఈ మధ్యనే పట్టాలెక్కుతూ ఉంది కాబట్టి కొన్ని ఛాలెంజెస్ ఉండొచ్చు. ఆ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసుకొని మరింత ముందుకు వెళ్ళాల్సిందే. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన ఈ విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ నో డౌట్ ప్రజలకు బ్రహ్మాండంగా సేవలు అందిస్తూ ఉంది. ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయాలు అనగానే టక్కున గుర్తొచ్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. సో అందుకని చెప్పి ఈ గ్రామ వార్డు సచివాలయాలను చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పేరు మార్చుకుంటూ కొత్త సంవత్సరం సందర్భంగా ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని ఏంటివి? స్వర్ణ వార్డులుగా పేరు మార్చుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. గ్రామ సచివాలయాలను అంటే గ్రామ వార్డు సచివాలయాలను స్వర్ణ వార్డులుగా పేరు మార్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏమైనా పక్కకు పోతుందా? ఈ వ్యవస్థను తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా ఈ చరిత్ర పేజీల్లో నుంచి చెరిపివేయగలుగుతారా? బేసిక్గా గ్రామ వార్డు సచివాలయాలు బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్ర సచివాలయం రాష్ట్రంలో ఉంది. గ్రామ వార్డు సచివాలయాలు క్షేత్రస్థాయి వరకు ఉంది. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయం స్వర్ణ వార్డులు అనే పేరు పెట్టి ఒక స్టేట్ సచివాలయాన్ని ఏమంటారు స్వర్ణ రాష్ట్రం అని పేరు పెట్టగలుగుతారా? స్వర్ణ వార్డు అని చెప్పి పేరు మారుస్తున్నారు, ఉత్తర్వులు ఇచ్చేశారు స్వర్ణ వార్డులు అని. మరి స్వర్ణ రాష్ట్రం అనే స్టేట్ సచివాలయాన్ని ఏమైనా మార్చగలుగుతారు? లేదు కదా. అది రాష్ట్ర సచివాలయం, ఇది గ్రామ వార్డు సచివాలయం. ఆ పేరు కూడా అంత బాగుంది అదే ఫ్లోలో. మరి ఇప్పుడు ఆయన దాని పేరు మార్చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులు ఇస్తే ఏమొస్తుంది? ఈ పేరు మార్చేసినంత మాత్రాన పాతదే బాగుంది కదా. స్వర్ణ వార్డులు అనే పేరు అంత బాగుందా? ఏమో తెలియదు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్మరణకు రాకుండా బహుశా మీరు చూడండి, రేపు ఎల్లుండి ఇంకా నెక్స్ట్ మొదలవుతారు తెలుగుదేశం పార్టీ ఆ పత్రికలు టీవీ ఛానల్లో చూడండి, స్వర్ణ వార్డుల సృష్టికర్త స్వర్ణ వార్డులనే చంద్రబాబు గారు బొమ్మ వేస్తారు. పర్లేదు, సచివాలయాల్లో గ్రామ వార్డు సచివాలయాలు ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు ఈ పేరు ఈ ప్రస్తావన లేకుండా స్వర్ణ వార్డులు అని చెప్పి దాన్ని సృష్టించిన సృష్టికర్త అని చంద్రబాబు గారిని ఖచ్చితంగా ప్రమోట్ చేస్తారు. మీరు చూడండి ఖచ్చితంగా ఈ సెంటెన్స్ వాడకుండా ఉంటాయేమో. సో అలా పేరు మార్చి ఆ మార్చిన పేరును ఏమంటారు, మనం క్రెడిట్ ఓన్ చేసుకోవడము, మనం దాన్ని తీసుకోవడము, దానివల్ల ప్రజలకు నిజాలు తెలియకుండా అయితే సరే. ఇప్పుడు పేరు మార్చినంత మాత్రాన ఏం సాధించబోతున్నారు అన్నది ఏమో కాలమే వీళ్ళకైతే సమాధానం చెప్పాలి. కానీ ఆ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అయితే పక్కన పెట్టలేరు కదా అంటూ ఉన్నా.